నమస్తే, అందరూ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు కదా? ఇవాళ వినాయక చవితి కాబట్టి ముందుగాల టీవీస్ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అయితే ఇప్పుడు ఇవాళ వినాయక చవితి కాబట్టి ఇంకొక మంచి విషయం కూడా ఏముందంటే చిట్టిని మనం కలవబోతున్నాం. చిట్టి అంటే మనకు నార్మల్గా వినంగానే మన ఇంటి పక్క పొంటోళ్ళని పిలిచినట్టు అనిపిస్తుంది కదా. మన ఇంటి పక్కన వాళ్ళని ఎట్లా పిలుచుకుంటాం? చిట్టి, బుజ్జి అని పిలుచుకుంటాం. కాకపోతే ఈ చిట్టికి ఇంకొక ప్రత్యేకత ఇట్లుంది. మనందరికీ టాలీవుడ్ వాళ్ళకి ఎరికే. అదేంటంటే జాతిరత్నాల నుంచి చిట్టమ్మ అంటే అందరికీ ఎరకవుతుంది, అంతే కదా. చిట్టిని నవ్వ అంటే లక్ష్మీ పటాసై సాంగ్ అందరికీ ఎరికాయి, జాతిరత్నాలు ఎరికాయి. అయితే ఈ చిట్టి పేరు ఎందుకు నేను యాద్ చేసిన అంటే ఇలా చిట్టి మత్తు వదలరా 2 సినిమాతోటి సెప్టెంబర్ 13 నాడ మనందరి ముందుకు వస్తుందన్నమాట. సో మరి ఆ సినిమాలో పాటకి ఇట్లా వాడిందంట చిట్టి. మరి మన చిట్టేనాయే పాట ఎట్లా వాడింది, సినిమా ఎట్లా చేసింది, ఈ అన్ని విషయాలను కూడా మనం చిట్టిని అడిగి తెలుసుకుందాము. ముందుగా వినాయక చవితి కాబట్టి జరంత విషయం చెప్పుకుందాం. నమస్తే, అంత మంచిదేనా? మీరు టాలీవుడ్ మా అందరికి తెలుగు ప్రేక్షకులకి చిట్టి పేరు ఫరియా అబ్దుల్ అయినప్పటికి ఇట్లా మా అందరికి చిట్టి అంటేనే అదొక ఇష్టం అనిపిస్తుంది. అవును. ఇక వినాయక చవితి మీరు జరుపుకుంటారా? అంటే పక్క వాళ్ళ చేస్తే నేను కూడా ఇన్వాల్వ్ అయిపోయి మంచిగా ప్రేయర్ గిట్లా వేసుకుంటాం. అవును. అయితే ఇక మనం సినిమా ముచ్చట్లకి వద్దాం. ఎందుకంటే ఇక వినాయక చవితి మనము ఇలా ఇట్లాగూ దండం పెట్టుకున్నాము, మంచి రోజు, ఇలా మంచిగా ఇంటర్వ్యూ షురూ పెట్టుకుంటాము. నువ్వు ఇంత మంచిగా అనిపిస్తున్నావు. మీరు కూడా చాలా క్యూట్గా ఓకే ఉన్నారు. సో మనం సినిమా ముచ్చట్లు పెట్టుకుందాం. ఎందుకంటే మత్తు వదలరా ఒక్కటి అనేటువంటి సినిమా అప్పట్లో 2019లో ఒక ఇచ్చి పడేసింది అన్నట్టు. అవును. సినిమా అంతా ధూమ్ ధామ్ చింపిట ఆకలేసింది అంటారు కదా. సినిమాకి తగ్గట్టుగా అట్లా అనిపించింది. అది ఎప్పుడు 2019లో. కరెక్ట్. మళ్ళా గదే సినిమా సీక్వెల్ మత్తు వదలరా 2 తోటి మీరు వస్తారు. మళ్ళీ చిన్న గిట్లా కాదు, మూవీలో చూస్తుంటే ఫైటర్ లెక్క కనిపిస్తారు. చూసావా మన టీజర్? అవును కదా. అంటే ఇందులో మీ క్యారెక్టర్ ఏంది అన్నట్టు? ఫస్ట్ నా క్యారెక్టర్ పేరు నిధి. ఓకే. తను ఒక పోలీస్ ఆఫీసర్, స్పెషల్ ఏజెంట్ బేసిక్ గా. అండ్ చాలా చిల్ గా ఉంటది, నీలాగే మాట్లాడుతుంది, ఇంకా ఫుల్ మ్యాక్స్ హైదరాబాదీ. అండ్ తను వాళ్ళ సీనియర్ అనమాట. సింహ సత్య అంటే యేసుబాబు సీనియర్. సో వాళ్ళు ఒక టీం, హీ టీం నుంచి పని చేస్తున్నారు, కేసెస్ సాల్వ్ చేస్తున్నారు. సో అది ఇప్పుడు హీ టీమ్ అంటే జనరల్ గా షీ టీమ్ ఉంటది. హీ టీమ్ అంటే షీ టీమ్ అంటే అమ్మాయిలకు రక్షణ ఇచ్చుకుంటూ ఉంటుంది. కానీ ఈ టీం కాదు, అట్లా కాదు. హీ టీమ్ అంటే ఏంటన్నట్టు? ఈ టీం అంటే హై ఎమర్జెన్సీ టీం. అది ఒక మర్డర్ కేసెస్ లేకపోతే కిడ్నాప్ కేసెస్ అన్ని సాల్వ్ చేసాం. అండ్ మనం అసలు ఏం సంబంధం లేదు. అంటే ఈ సినిమా అంతా మరి యాక్షన్ సినిమా అనుకోవచ్చా? యాక్షన్ కామెడీ అనుకోవచ్చు. యాక్షన్ తక్కువే, ఎక్కువ కామెడీ. మళ్ళా ఇప్పుడు చూసుకుంటే మత్తు వదలరా ఒకటి చూసుకుంటే హిట్, కానీ అందులో మీరు లేరు. మరి మత్తు వదలరా సీక్వెల్ వచ్చింది, ఇది 2. అరే మరి ఆడియన్స్ నన్ను ఇందులో ఓకే అనుకుంటారా, తీసుకుంటారా, తీసుకోరా అన్న అనుమానాలు మీకు ఏమైనా ఓటినాయా? లేదండి, అలా కొత్త థాట్స్ పెట్టకండి మీరు. డైరెక్టర్ ఓకే చెప్పారు అంతే, నాకు అంతే ఇంపార్టెంట్. అంటే మీ రోల్కి మీరు న్యాయం చేసిన గది ముచ్చట ఫస్ట్. అవును. మూవీలో మొత్తానికైతే అదరగొట్టేసారు అన్నట్టు. ఎప్పటి నుంచి ఒక డౌట్ ఏంటంటే మన ఇండస్ట్రీలో తెలుగు దాంట్లో హైట్ ఎక్కువ వాళ్ళు శాంత్ తక్కువ. ఫస్ట్ ఇప్పుడు మీ నెంబర్ వస్తుంది, ఫరియా గారు, చిట్టి అని పేరు వస్తుంది. అవును. మీకు హైట్ అనేది మీకు ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అసలు ఎట్లా అన్నట్టు? అది ప్లస్ లేదు మైనస్ లేదు, అది ఒక ఫ్యాక్ట్ అండి. అది అంటే ప్లస్ గా తీసుకోవచ్చు, మైనస్ గా తీసుకోవచ్చు, వేరే సిచ్యువేషన్ దాన్ని బట్టి చేంజ్ అవుద్ది. ఫ్లైట్ లో వెళ్తుంటే ముందు సీట్ ఉంటే ప్లస్, బ్యాక్ సైడ్ ఉంటే మైనస్. అలానే సేమ్ లైఫ్ లో కూడా అంతే. అంటే ఈ హైట్ వల్ల అంటే కొన్ని సినిమాలలో కొన్ని క్యారెక్టర్లకు హైట్ అనేది మస్తు ఇంపార్టెంట్ ఉంటుంది. అట్లాంటి సినిమాలకు ప్లస్ అనిపిస్తుంది. కొన్ని సినిమాలలో మన హీరోలు జరంతా చిన్నగా ఉండేటోళ్ళు ఉంటే అరే మనం అంటే తీసుకోవాలనుకున్నా కూడా అరే పొడుగు ఉన్నది కదా అని అట్లా పోతా ఉంటాయి కదా. అట్లే మన పోయినవి ఉన్నాయా? అవును, ఆఫ్ కోర్స్ ఉంటాయి. ఆఫ్ కోర్స్ క్యారెక్టర్ ని చూసి దాన్ని బట్టి ఒక యాక్టర్ ని సెలెక్ట్ చేస్తారు కదా. సో పొడుగుంటారు, చిన్న అంటే షార్ట్ గా ఉంటారు. సో అది క్యారెక్టర్ తో ఫిక్స్ అవుతే, మ్యాచ్ అవుతే ఆఫ్ కోర్స్ ఇన్స్టెంట్ గా మ్యాచ్ అవుతుంది, కాస్టింగ్ ఇమీడియట్లీ క్లోజ్ చేస్తారు. బట్
మ్యాచ్ అవ్వకపోతే ఎందుకు ఫోర్స్ చేయడం అని నా పర్స్పెక్టివ్. ఒక క్యారెక్టర్ దాన్ని స్టోరీ బట్టి యాక్టర్ని సెలెక్ట్ చేస్తుంది. సో నేను వెయిట్ చేస్తాను పర్ఫెక్ట్ నా కోసం ఎచ్డ్ అవుట్ క్యారెక్టర్ ఎప్పుడు వచ్చేది నేను అప్పుడే సెలెక్ట్ చేసి మంచిగా జస్టిస్ చేస్తాను. ఇక జాతిరత్నాల్లో చూసుకుంటే చిట్టి 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 అంటే ఫరియా ఫరియా అంటే చిట్టి అన్నట్టు అయిపోయింది. ఈ సినిమా చూసినాక మీ క్యారెక్టర్ నేమ్ కూడా అట్లనే పడిపోతుంది అంటారా జనాల? లేదండి, నాకు అలా అనిపిస్తుంది. 4-5 మూవీస్ తర్వాత చిట్టి పేరు ఏం పోవట్లేదు అసలు. అది నా సెకండ్ పేరు లాగా పాస్పోర్ట్ లో కూడా ఇప్పుడు అనుకుంటున్నాను ఫారియా చిట్టి అబ్దుల్లా అని పెడదామని. చిట్టి అబ్దుల్లా మంచిది. సో అలా నాకు ఏం ప్రాబ్లం లేదు. అది మంచి పేరు, అది మంచి ముద్దుగా పిలుస్తారు అందరూ. పెద్ద పెద్దోళ్ళు, ముసలోడు, ఎవరైనా ఉంటే వాళ్ళు మస్త్ ముద్దుగా పిలుస్తారు. సో నాకేం ప్రాబ్లం లేదు. కానీ ఈ మూవీలో ఎస్ అఫ్ కోర్స్ క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా ఉంది. సో చిట్టి పిలవడం కొంచెం కష్టమే, చెట్టు లాగా ఉన్నా. సో సూనికేమో బడా బడా ఉన్నా కూడా పేరు చిట్టి. ఎవరైనా చూస్తే అంటే తెలియని వాళ్ళు ఎవరైనా చూస్తే చిట్టి ఎవరు అంటే ఇంత పెద్ద ఉన్నదా చిట్టి అట్లా ఎవరన్నా ఇప్పుడు ఈమె చిట్టినా అన్నట్టు ఇప్పుడు ఎప్పుడన్నా ఎవరైనా ఎదురుపడ్డారా ఇట్లా? అవును, ఆఫ్ కోర్స్ అదే జోక్ కదండి. మూవీలో కూడా చిట్టి అని పేరు పెట్టి అంత పెద్దగా ఉంటారు, అది జోక్. సో కానీ ఈ మూవీలో యాక్షన్ చేసి మొత్తం స్టైలైజ్డ్ క్యారెక్టర్ ని సెలెక్ట్ చేసి యాక్చువల్లీ చాలా మజా వచ్చింది. బికాజ్ చాలా డిఫరెంట్ కదా ఇది. ఇప్పటి వరకు పక్క ఇంటి అమ్మాయి లాగా క్యారెక్టర్స్ చేశాను. ఇప్పుడు సడన్ గా ఒక యాక్షన్ ఫైటర్ గర్ల్, ఫైటర్ చిక్ వచ్చింది. సో చాలా ఎక్సైట్మెంట్ ఉంది దాని. మళ్ళీ ఇందులో ఫైటింగ్ సీన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మన ఫైటింగ్ ఇట్లా ట్రైనింగ్ తీసుకోవడం, ఫైటింగ్ సీన్స్ ఎక్కువ లేదు, జస్ట్ ఆ ఫీల్ లో ఉంటాం అంతే. అదే మేము టీజర్ చూస్తే మాత్రం మంచి గట్టిగానే ఫైటింగ్ చేసి అంతే అంతే అన్ని ఫైటింగ్ సీన్స్ తీసుకొని అక్కడ పెట్టారు టీజర్ లో అంతే. ఫైటింగ్ ఎక్కడైతే చేసిండ్రో అదొకటి పెట్టేసారు. అయితే ఫైటింగ్ ట్రైనింగ్ అసలు ఐ థింక్ 1 day రిహర్సల్ కి వెళ్ళాం, బట్ దానికి ఎక్కువ ఐ థింక్ అవసరం పడలే. బట్ ఈ మూవీ తర్వాత ఇంకా యాక్షన్ చెయ్యాలంటే ఇంకా ట్రైనింగ్ తీసుకోవాలి, ఖచ్చితంగా తీసుకోవాలి. బికాజ్ రిలేటబిలిటీ ఫ్యాక్టర్ ఉండాలి. నేను కొడితే లేకపోతే పంచ్ తీసుకున్నప్పుడు ఒక అది ఆ ఫోర్స్ ని బిలీవబుల్ కనిపించాలి కదా. సో కొట్టకపోయినా కొట్టినట్టు కొంచెం ట్రైనింగ్ తీస్తా. ఈ సినిమాలో మీరు యాడ్ అవ్వడము టీమ్ అంతా కూడా ఏం చెప్పారు మీకు? అసలు నాకు అలా అనిపించలేదు అంటే నేను ఫస్ట్ టైం ఈ టీంతో పని చేస్తున్నానని. ఎందుకంటే వాళ్ళు ఇమీడియట్ గా నన్ను యాక్సెప్ట్ చేసేసారు. అవును, సేమ్ హ్యూమర్, సేమ్ పీజే, సేమ్ బ్యాడ్ జోక్స్ అన్ని అందరు కూర్చొని అదే మాట్లాడడం. సో అసలు ఎస్ మసాలా లాగా ఫీల్ అయినా. బికాస్ ఆ బ్యాలెన్స్ నాకు చాలా నచ్చింది. వాళ్ళిద్దరిది క్రేజీనెస్, నా యాటిట్యూడ్ కాదు, ఆ క్యారెక్టర్ యాటిట్యూడ్, అది స్క్రిప్ట్ లో బ్యాలెన్స్ చాలా బాగుంది. కానీ అస్సలు అవుట్ ఆఫ్ ప్లేస్ ఫీల్ అవ్వలే, ఇంకా ఫుల్ అట్ హోమ్ ఫీల్ అయ్యాను. సెట్స్ లో ఎట్లా అనిపించేది? ఎక్స్పీరియన్స్ ఎట్లా అనిపించింది? ఫుల్ ఫన్ అండి. షూట్ లేదంటే నాకు మిస్ అవుతుంది, నేను మిస్ అయ్యా. అప్పుడప్పుడు నా లాస్ట్ డే ఆఫ్ షూట్ నేను ఎక్స్ట్రా పని లేకుండా అక్కడ కూర్చొని ఉన్నాను. ఏడీస్ వచ్చి మేడం ప్యాకప్ అంటే వెళ్తా లాస్ట్ డే కదా మిస్ అవుతా కొంచెం అని కూర్చొని. సో చాలా చాలా ఫన్ చేసాం. ఫుల్ జోకులు వేయడం, రోజు రోజుకి ఇంకా హ్యూమరస్ సీన్స్ క్రియేట్ చేయడం, ఫుల్ ఫన్ అండి. వెన్నెల కిషోర్ గారు వచ్చినప్పుడు, లేకపోతే సునీల్ గారు వచ్చినప్పుడు వాళ్ళతో చుట్టూ కూర్చొని. అండ్ మీ సినిమాలో అయినా కూడా మంచి కామెడీ ఉంటుంది. మీ సినిమాలో అన్నిట్లో కూడా మంచి కామెడీ ఉంది. ఇది కూడా చూస్తుంటే మాకు తెలుస్తుంది కామెడీ పక్కా ఉన్నట్టు. ఎందుకంటే మళ్ళీ అందులో సునీల్ గారు, వెన్నెల కిషోర్ గారు, సత్య గారు వీళ్ళందరూ ఇట్లా ఉన్నారు. మళ్ళీ ఎస్పెషల్గా మీరు యాడెడ్ బ్యూటీ. ఖచ్చితంగా మంచిగా ఫుల్ కామెడీ జనరేట్ అయిందా? అంటే జాతిరత్నాల్ని మళ్ళీ గుర్తు చేస్తుందా? ఇంకో డిఫరెంట్ కోణంలోకి పోతామా? నేనైతే నాకు గుర్తు వచ్చింది నిజంగా చెప్తే. ఫీల్ అయ్యాను, అబ్బా ఎంతసేపు, లైక్ వెయిటింగ్ సిన్స్ సచ్ అ లాంగ్ టైమ్ ఒక మంచి కామెడీ ఫిల్మ్ కోసం. ఫుల్ టైం కామెడీ, ఫుల్ టైం కామెడీ, అదే ఫుల్ టైం కామెడీ కోసం చాలా రోజులు వెయిట్ చేసా. బట్ జాతిరత్నాలు వేవ్ లెంత్ కొంచెం డిఫరెంట్. అది కొంచెం డమ్మెస్ట్ వేవ్ లెంత్ లో ఉంటది. ఇది కొంచెం
థ్రిల్లర్ సెన్స్ లో ఉంటుంది, థ్రిల్లర్ సెన్స్ లా ఉంటుంది. సస్పెన్స్. అండ్ ఇంకా ఈ మూవీలో మీరు పాట పాడినరు, ఏం పాట? ఒకసారి మనోళ్ళ కోసము ఒక 2 లైన్లు అట్లా. నీకు హైదరాబాదీ అర్థం అవుతా? పక్కా అర్థమవుతుంది. సో నేను హైదరాబాదీ రాసాను. हम खड़के सोचे अब तो अटके, ड्रामा नको मम्मी बोले तुम जैसे से बच के, आगे पीछे बातों में तुम भागे क्यों फिर सच से, बातें लगे कीचड़ बच्ची पैक इट अप लाइक मड केक, ड्रामा नको मामा ड्रामा नको मामा, ड्रामा नको गिन गिन के ले तू नामा, ड्रामा नको मामा बेगानी पार्टी में अब्दुल्ला दीवाना, ड्रामा नको मामा गुटर गुकर कबूतर कौवा खाने जा रखाना, ड्रामा नको मामा సీదా రఖ్ లేకే కైకు భై ఉల్టే కావా. వావ్, నిజంగా అంటే ఒక ప్రో సింగర్ వాడినట్టు మస్తుగా అనిపించింది. ఇంకా దీని తర్వాత ఇక నెక్స్ట్ సినిమాకో సాంగ్ వాడుకుంటూ పోతారు కావచ్చు. ఇది ఓకే, అబ్బా పైకం లేకుండా ఎవరని చేస్తారు. సినిమాకి ఇప్పుడు నెక్స్ట్ ఇక రెడీ చేసుకుంటారు కదా, పాట మంచిగా వాడతారు. మనకు అడిషనల్ గా బ్యూటీ ఉండు, టాలెంట్ ఉండు, మళ్ళీ దాంట్లో సింగింగ్ ఉండు, ఏం చిన్న ముచ్చట్నా? మనం ఫుల్ ప్యాకేజ్ అన్నట్టు కాదు. ఏదైనా సినిమాలలో వేసిరనుకో ఫుల్ ప్యాకేజ్ అన్నట్టు అన్ని మాట్లాడుకొని పోవచ్చు. బ్యూటీ, హైట్, టాలెంట్, ఫైటింగ్, మొత్తం జోకు, కామెడీ, సింగింగ్, ఇక అన్ని కలగలుపుకొని వచ్చు. మళ్ళా సోషల్ మీడియా నువ్వు నా మేనేజర్ అవ్వాలి. ఇలా వెళ్ళి ఆఫీస్ కి హలో తెలుసా మీకు ఫరియా అబ్దుల్లా తెలుసా, ఏమి ఇస్తారు ప్యాకేజ్? ఇచ్చేయండి సార్, ప్రాజెక్ట్ ఇచ్చేయండి. ఎగ్జాక్ట్లీ, ఇచ్చేయండి సార్, బేలు ఇచ్చేయండి, లేక ప్రాజెక్ట్ ఇచ్చేయండి సార్, అంతే అని అయిపోతుంది. ఎందుకంటే నిజంగా ఈ అడిషనల్ టాలెంట్ ఉండడం అనేది చిన్న ముచ్చట కాదు. మీరు ఇంకా ప్యాకేజ్తో ఉన్నారు కాబట్టి ఇంకా నెక్స్ట్ తర్వాత. అండ్ ఇంకొకటి ఏంటంటే, మరి టీజర్ రాజమౌళి గారికి ఇట్లా చూడటము అది జరిగిందా? నేను మార్నింగ్ లేచినప్పుడు నేను అనుకున్న ఫేక్ ప్రొఫైల్ అదే అని, అప్పుడు చూసాను నిజంగానే రాజమౌళి గారు పోస్ట్ చేశారు. అవును, డిపి కూడా చేంజ్ చేశారు. అది చాలా మంచి అనిపిస్తుంది. అండ్ ఏమో ఫుల్ గ్రాటిట్యూడ్ ఉంది కదా, పోస్ట్ చేయడం ఇంకా ప్రాసెస్ చేస్తున్నా. మంచి పాన్ ఇండియా డైరెక్టర్ వచ్చి అరే సినిమాకి ఇట్లా పోస్ట్ చేయగానే అట్లా ఫీలింగ్ ఏమనిపించింది? చాలా బాగుందండి, బాగుంది. అండ్ ఇంకోటి, మీరు కల్కి సినిమాలో కూడా ప్రభాస్ గారితో చేయటం జరిగింది. చిన్నదైనా కూడా మంచి పెద్ద సినిమాలో ఛాన్స్ సూపర్ గా వచ్చేసింది. అంటే ప్రభాస్ గారు మీతో ఎట్లుండేది? అంటే ఆయన చాలా రిలాక్స్ గా ఉంటారండి, చాలా హంబుల్ గా, గ్రౌండెడ్ గా ఉంటారు. అండ్ నన్ను కలిసినప్పుడు ఇమీడియట్ గా హే ఫరియా ఎలా ఉన్నావు, చాలా రోజులు అయినాయి, వెరీ లైక్ మనం ఫ్రెండ్సా ప్రభాస్ అనిపించింది. బట్ హీ యాక్చువల్లీ మేక్స్ యూ ఫీల్ ఎంత కంఫర్టబుల్ తెలుసా. సో అది ఇంకా ఫ్యాన్ అయిపోతారు అందరూ. ఆల్రెడీ ఫ్యాన్స్ ఉన్న వాళ్ళు ఇంకా ఫ్యాన్స్ అయిపోతారు. సో చాలా నచ్చింది ఎక్స్పీరియన్స్. ఇలానే చిన్న అవును, మీకు ప్రభాస్ అంటే ఇట్లా జస్ట్ ప్రభాస్ ఇది మీకు అన్న నాకు జస్ట్ ప్రభాస్ అదొకసారి మళ్ళీ చెప్పాలి. అది డైలాగ్ కాదు, అది జస్ట్ అలా చెప్పు. అవును, ఊరికే చెప్పాను. అది ఎంత ఇన్స్టాగ్రామ్ లో సోషల్ మీడియాలో ఎంత ఫేమస్ అయింది, ఎంత మంది రీల్స్ చేసిరు. ఒకసారి ఆ డైలాగ్ మళ్ళీ మనం ఇక్కడ చెప్పుకోవాలి. మీకన్నా మీకు కూడా నాకు జస్ట్ ప్రభాస్. అదైతే ఎన్ని రీల్స్ షేర్ అయినాయో, ఎంతమంది చేసిరో అసలు. ఫుల్ ఒక్క డైలాగ్ అట్లా వదిలినా కూడా మస్తు ఫేమస్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ మరి ప్రభాస్ గారితో ఏమన్నా మూవీలు తీసేది ఉందా? నాకైతే ఉంది, ఆయనకి తెలీదు. ఏమన్నా వచ్చినాయా అట్లాంటి? రాలేదు. మేము అందరం అనుకుంటాం మరి హైట్ అయినా మంచి సెట్ అయితే నేను బిల్డింగ్ పైన నాట్యం ఆటమే హైదరాబాద్ లాంగ్వేజ్ లో ఇమీడియట్ యాక్సెప్టెన్స్ ఆఫ్ ఆల్ ఆఫర్స్ విత్ ప్రభాస్ అండి. పబ్లిక్ అనౌన్స్మెంట్ ఎనీథింగ్ ప్రభాస్ గారి ఉందంటే రాసేసుకోండి. చిట్టినేమో కింద మేము గ్రాంటెడ్ అని పెట్టేస్తాము. గ్రాంటెడ్ అంతే. ఇప్పుడు ప్రభాస్ గారిది ఏదైనా సినిమాలో ఏది ఉన్నా కూడా చిట్టి గారంటే ఈ పేరు పెట్టుకొని వచ్చేస్తారు. ఇక ఇప్పుడు వచ్చేస్తుంది పక్క. ఇంక నెక్స్ట్ సినిమాలల్లో ఖచ్చితంగా మనం మేనేజర్ ఇంకా అంతే. అసలు జనరల్ గా సినిమాలల్లో సినిమా హిట్ అవ్వడం ఓకే, డైలాగ్స్ హిట్ అవ్వడం ఓకే, ఓ షిట్టి పేరు హిట్ అవ్వడం ఓకే, ఇవన్నీ ఓకే. కానీ
అసలు ఊ అనేది ఇది ఎట్లా అసలు నాకు అసలు నేషన్ వాంట్స్ టు నో ఇది ఎట్లా నాకు తెలియదు యాక్చువల్లీ నేను కొంచెం లేట్ చూసాను ఫిల్మ్ ఆ కల్ట్ కి నేను లాస్ట్ మెంబర్ అని సో ఫీలింగ్ ఏంటి నాకు తెలీదు బట్ ఏదో ఉంది అండ్ ఐ థింక్ అది కాలభైరవ మ్యాజిక్ అండి. భైరవ గారితో మీకు ఎట్లా అనిపించింది? సెట్స్కి వచ్చేవారా? సెట్స్కి వచ్చారు ఫస్ట్ నా